సో ఇప్పుడు షేప్ పట్టీస్ అయితే చూద్దామండి. ఓకేనా, నేను ఆల్రెడీ షేప్ పట్టీస్ కట్ చేసిన. సో ఇక్కడ మనం ఇక్కడ నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 3.5 వచ్చిందండి. ఓకేనా, సో ఈ మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ 2.5 వచ్చింది. సో ఓకేనా, ఇప్పుడు మనం 12 ఇంచులు తీసుకున్నాం కాబట్టి దీంట్లో మీరు 11 ఇంచులు, 1 ఇంచు తక్కువ చేసి షేప్ పట్టీస్ తీసుకొని అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది మీకు మెజర్మెంట్. ఎందుకంటే మనము ఫ్రంట్ సైడ్ టాకాలు వేస్తాం కదా. సో 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతే మనకు 11 ఇంచెస్ మీరు అయితే తీసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మెయిన్ క్లాత్ ఉంది కదా నాకు, ఆ మెయిన్ క్లాత్ మీద సో ఇది పెట్టేసి నేను ఎప్పుడైనా షేప్ పట్టీస్ 2 లేయర్స్ వేస్తా అండి. ఓకేనా, క్లాత్ ఉంటే కంపల్సరీ 2 లేయర్స్ వేస్తా. అలా వేయడం వల్ల బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఓకేనా, సో ఇంకో ఇలా వేసి ఇప్పుడు ఇది 2 లేయర్స్ వస్తుంది మనకి, కింది సైడ్ వస్తుంది, పైన సైడ్ వస్తుంది. ఇలా వేసి ఇలా నీట్గా బ్లౌజ్ అనేది సో కట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఇదండి షేప్ పట్టీస్ కటింగ్ అయితే. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.